మహిళలు సురక్షితంగా ప్రయాణించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీసేఫ్ యాప్కు కొత్త ఫీచర్లు జోడించారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ట్రావెల్ అగ్రిగేటర్లతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తేలిగ్గా యాప్ను వినియోగించుకునేలా మార్పు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది మార్చి 11న టీసేఫ్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. మహిళా ప్రయాణికులు, పిల్లలు, వృద్ధులు తాము ప్రయాణించే సమయంలో ఈ యాప్ను వినియోగించుకోవచ్చు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి తిరిగి గమ్యస్థానానికి చేరుకునే వరకు టీసేఫ్ యాప్ తోడుగా ఉంటుంది. ఈ యాప్ను తాజాగా ట్రావెల్ అగ్రిగేటర్లతో అనుసంధానం చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో, మనయాత్రి, సేఫ్ గాడి వంటి ట్రావెల్ అగ్రిగేటర్లతో కలిసి టీసేఫ్ యాప్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళు ఎలా సేఫ్ గా ఇంటికి చేరుకునేదానికి మార్గం సుగమం చేసిందనమాట. అంటే దీంట్లో ఏం లేదు, మరి టీసేఫ్ యాప్ అప్లోడ్ చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది, నేను ఇంటికి పోయేటప్పుడు అంటే ఆడ్ అవర్స్లో ఇంటికి పోవాల్సి వస్తుంది, అట్లాంటప్పుడు ఈ టీసేఫ్ యాప్లో వాళ్ళు నేమ్ అండ్ అడ్రస్ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో వీళ్ళు ఎక్కడికి పోతారో అంటే వాళ్ళ డెస్టినేషన్ ప్లేస్ ఎంటర్ చేస్తారు. వాళ్ళకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ప్రకారం వాళ్ళు ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఈ సిస్టమ్ మానిటర్ చేయబడుతుంది. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ కాంటాక్ట్లో ఉంటారు. మెట్రో ఉమెన్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఇది మా మెట్రో స్టేషన్లో కూడా కండక్ట్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. టీసేఫ్ ని మీరు 3 రకాల వాడుకోవచ్చు. ఒకటి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. రెండోది మీరు డైరెక్ట్ డైల్ 100 కొట్టేసి 8 నొక్కితే మీకు టీసేఫ్ వాడుకోవచ్చు. మూడేది వచ్చేసి టీసేఫ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ సర్వీస్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అలా చూస్తే మనకు ఐఎమ్ షూర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ యూస్డ్ ఇట్. తర్వాత మనకు గూగుల్ ప్లే స్టోర్లు రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ మనకు వస్తుంది. ఎస్పెషలీ హైదరాబాద్ సిటీలో ట్రై కమిషనరేట్ ఏరియాలో ఎవరైతే మహిళలు ఉద్యోగం చేస్తున్నారో వర్కింగ్ విమెన్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళ మధ్యలో టీసేఫ్ గురించి చాలా మంచి అవగాహన ఉంటుంది. ఆ యూసేజ్ మెట్రిక్స్ పరంగా చూస్తే కూడా చాలా మంచి యూసేజ్ అనేది జరుగుతుంది. టీసేఫ్ యాప్ స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్లే కాకుండా ఫీచర్ మొబైల్స్ వాడేవాళ్లు ఉపయోగించవచ్చని యాప్ ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్ లా కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఇది వాడాలి. ఎలా పనిచేస్తుంది అంటే ఫీచర్ ఫోన్ ఉన్న వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు యాప్ మీద నడుస్తుంది. ఇప్పుడు యాప్ అక్కర్లేదు, డైరెక్ట్ గా డైల్ 100కి ఫోన్ చేసి మీరు ప్రెస్ 1 నొక్కితే అక్కడ ఏజెంట్ కి మాట్లాడతారు. బట్ ఇక్కడ ప్రెస్ 8 పెట్టాము. 8 నెంబర్ నొక్కితే ఆటోమేటిక్ గా రైడ్ కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. 4 డిజిట్ సీక్రెట్ పాస్వర్డ్. వన్స్ మీరు పెట్టుకున్న తర్వాత ఎవ్రీ 15 minutes వెరిఫికేషన్ కాల్ వస్తుంది. ఆటోమేటెడ్ కాల్. ఆ 15 minutes కాల్ మీరు ఆన్సర్ చేయాలి. చెయ్యకపోతే ఆటోమేటిక్ గా మీకు కంట్రోల్ సెంటర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఆన్సర్ చేయలేదు. ఇట్లా 19 ఉన్నాయి. ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ చేశారు కానీ పాస్వర్డ్ నొక్కలేదు, పాస్వర్డ్ నొక్కారు కానీ పాస్వర్డ్ ఎంటర్ చేశారు కానీ అది తప్పు ఎంటర్ చేశారు. ఒకే జంక్షన్ లో 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నారు అర్బన్ లో. రూరల్ అయితే 15 minutes కన్నా ఒకే జంక్షన్ లో స్టాటిక్ గా ఉండిపోయారు. ఒక రూట్ వెళ్లాల్సింది ఇంకో రూట్ వెళ్లారు. ఇట్లా మాకు 19 ఇంటెలిజెంట్ డీవియేషన్స్ ఆటోమేటిక్ గా టీసేఫ్ అల్గోరిథమే డిటెక్ట్ చేసి ఫీల్డ్ ఆఫీసర్కి డీవియేషన్ ఒక SOS కింద ఇస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్స్ ఆల్రెడీ తెలంగాణలో మొబైల్ యాప్స్ అన్నీ ఉన్నాయి. ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తెలంగాణ మహిళలు ఏదైనా ఫోన్ వాడచ్చు. ఏదైనా ప్లాట్ఫామ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి భద్రత కల్పించడమే టీసేఫ్ ఒక ముఖ్య ఉద్దేశం. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలు, పిల్లలకు టీసేఫ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థినులు తెలిపారు. ఇప్పుడు ఉన్న సొసైటీకి ఇలాంటి యాప్స్ ఇంకా ఇంకా చాలా రావాలి. సో ఈ యాప్ ఏంటి అంటే మనం ఎలా యూజ్ చేయాలని తెలియని వాళ్ళకు కూడా ఇట్ ఈస్ ఈజీ. డైరెక్ట్లీ వీ కెన్ కాల్ టు 100 అండ్ వీ కెన్ సీ అవర్ సేఫ్టీ ఇన్ దట్. సో మనం ఒక్క కాల్ చేస్తే వాళ్ళు మన సేఫ్టీ మొత్తం చూసుకుంటారు అంటిల్ వీ రీచ్ అవర్ లొకేషన్. ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. మనం గర్ల్స్ అంటే ట్రావెల్ చేయాలంటే చాలా ఆలోచిస్తాము. బట్ ఈ యాప్ వల్ల ఎంత భయం లేకుండా మంచిగా ట్రావెల్ చేయగలం. మనకి అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇలాంటి యాప్స్ మార్కెట్లో ఉంటాం. బికాజ్ బిఫోర్ నేను ప్రమోషన్స్ చూసాను ఆ యాప్ది, బట్ ఐ వాజంట్ రియలీ షూర్. బికాజ్ చాలా గవర్నమెంట్ యాప్స్ మీరు చూస్తూ ఉంటారు, బగ్స్ ఉంటాయి, సరిగ్గా వర్క్ చేయవు అండ్ ఆల్ దాట్. బట్ టుడే ఆఫ్టర్ అటెండింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఆఫ్టర్ knowing how much brainstorming they did, how much time they worked on creating this app, I really felt like this might be a good choice. Because ఇప్పుడు ఈవినింగ్స్ తర్వాత if we are working, లేకపోతే ఫ్లైట్ తీసుకున్న తర్వాత if you want to go home, it's not possible. మన పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మనతో ఆల్వేస్ ఉంటాం. సో అందుకని అలాంటి సిచ్యువేషన్స్లో if we have police with us, if we have someone monitoring us and our travel, it's really helpful for us. ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది. టీసేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని భద్రంగా ప్రయాణం చేయాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు.